కొత్త రాష్ట్రంలో 15 ఆగస్టు వేడుకలు వివాదాస్పదమవుతున్నాయి. పరేడ్ గ్రౌండ్స్కు బదులు గోల్కొండ కోటను వేదికగా ఎంపిక చేయడంతో అధికారులు చకచకా పనులు చేస్తున్నారు. చుట్టుపక్కల పరిసరాలను శుభ్రం చేయించడంతో పాటు భూమిని చదును చేస్తున్నారు. అంతా బాగానే ఉన్న ఆర్మీ దీనికి అడ్డుపడింది. వేదికగా ఎంపిక చేసిన స్థలం తమదని, అనుమతి లేనిదే ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దని ఆర్మీ అధికారులు అడ్డుకున్నారు. పై అధికారుల నుంచి లేఖ వస్తే గానీ పనులకు ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. అయితే ఆర్మీ టీఎస్ సర్కార్ మధ్య జరిగిన చర్చలు సఫలమవడంతో ఏర్పాట్లకు పచ్చజెండా ఊపారు. వేడుకల కోసం గోల్కొండ కోటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను ఉన్నతాధికారులు పరిశీలించారు. నిర్ణీత సమయంలోగా గోల్కొండ కోటను సిద్ధం చేస్తామని ప్రకటించారు. మరోవైపు కేసీఆర్ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ఏ ఉద్దేశంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. నిజాంల కోటలో వేడుకలు నిర్వహించడంపై బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు టీడీపీ నేతలు కూడా కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. దీనిపై తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. దేశమంతా 15 ఆగస్టు రోజు పండగలు చేసుకుంటుంటే 3 రంగుల జెండాలు ఎగరేస్తుంటే ఇక్కడ నిజాం యొక్క రజాకారుల యొక్క ప్రైవేట్ ఆర్మీ కింద అనేక అత్యాచారాలు దాడులతో ఈరోజు ఇక్కడ ప్రజలు రక్తసిక్తమై ఆపదలో ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఎందుకు చేస్తున్నావు చెప్పంటున్నా, నువ్వు ఎందుకు షిఫ్ట్ చేసినావు చెప్పాలి. ఏ ప్రాతిపదికన చేస్తున్నావు, దీనికి సార్థ ఏంది, నీ లక్ష్యం ఏంటి, మీ కార్యక్రమం ఏంటి? అటు ఏపీ ప్రభుత్వం కూడా కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఒకప్పుడు తెలంగాణ ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేసిన నిజాం నవాబుల కోటలో వేడుకలు నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. అంటే నిజాం పాలన గుర్తు చేస్తున్నావా? ఇవాళ తెలంగాణ ప్రజలు సాయుధ పోరాటంతో రజాకారులు కానీ నిజాం పాలనని తరిమి 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 కొట్టారు. మరి గోల్కొండ మీద జెండా, ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్న భాష, మీ మంత్రులు మాట్లాడుతూ ఉన్న భాష ఎటు తీసుకెళ్తా ఉన్నారు? ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గని కేసీఆర్ వేడుకల ఏర్పాట్లు చకచకా చేయాలని ఆదేశించారు. అటు ఆర్మీ అధికారులను కూడా దారిలోకి తెచ్చుకున్న కేసీఆర్ కోటపై జెండా ఎగరవేసి చరిత్ర సృష్టించనున్నారు.